హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ శుభవార్త 30% ఐఆర్ ప్రకటన జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఐఆర్ అప్డేట్ అండి. ప్రభుత్వము మేనిఫెస్టో ప్రకటించిన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అనైతే మాట ఇచ్చింది. అలాగే 1 తారీఖున జీతాలు చెల్లిస్తామనైతే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి జీతాలైతే 1 తారీఖున చెల్లించే అవకాశం ఉంది. సో చెల్లింపులైతే జరుగుతున్నాయి. సో ఇంకా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఒకటి ప్రకటించాల్సి ఉంది. అలాగే వీటితో పాటు పెండింగ్ బకాయిలు కూడా జమ చేయబోతుందండి. సో, గరిష్టంగా ఐఆర్‌ను 30% ప్రకటించినట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 6,000 ఎక్స్‌ట్రా రావడం జరుగుతుంది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి 9,000, 40,000 బేసిక్ పే ఉన్నవారికి 12,000, ఇక 50,000 బేసిక్ పే ఉన్నవారికి ఈ విధంగా 15,000, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 18,000, 70,000 బేసిక్ పే ఉన్నవారికి 21,000, ఈ విధంగా 80,000 బేసిక్ పే ఉన్నవారికి 24,000, 90,000 బేసిక్ పే ఉన్నవారికి 27,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 30,000 ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అధికంగా మనకు పే స్లిప్‌లో ఐఆర్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది పీఆర్‌సీ ఆలస్యమవుతున్న క్రమంలో ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఇస్తున్నటువంటి మధ్యంతర భృతిని మనము ఐఆర్‌గా అయితే పేర్కొంటామనమాట. సో, ఐఆర్ మనకు త్వరలోనే రానుంది. మరొక అప్డేట్ ప్రకారంగా నేడే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. జీపీఎఫ్, అలాగే సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కింద కలిపి 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపై సానుకూలంగా స్పందించాలనైతే ప్రకటనలో కోరింది. సో, మరొక ప్రకటన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు 6,200 కోట్ల రూపాయలు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకి గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వము. గత 5 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 6,200 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ చెల్లింపులు వివిధ భాగాలకు సంబంధించి ముఖ్యంగా సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి విభాగాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. ఈ 6,200 కోట్ల చెల్లింపుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలు. గతంలో సీపీఎస్ కాంట్రిబ్యూషన్‌లో ఆలస్యం కారణంగా జమ కాకపోయిన నెలల క్రెడిట్స్ ప్రస్తుతం ఖాతాలో జమ అవుతున్నాయి. మిగిలిన మిస్సింగ్ క్రెడిట్స్‌లో కొంత మొత్తం ఇప్పటికే జమ కాక మిగిలిన నెలలకు ఆ బకాయిలు కూడా ఈ విడతల్లోనే ఈ విడతలో మొత్తం జమ చేయనున్నారు. ఇక పార్షియల్ విత్‌డ్రా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆ అమౌంట్ కూడా అందే అవకాశం ఉంది. జీపీఎఫ్ ఉద్యోగులకు బకాయిలు, ఇక పీఎఫ్ లోన్లు, క్లోజర్లు, మిస్సింగ్ క్రెడిట్స్, ఉద్యోగులు తీసుకున్న లోన్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. రిటైర్మెంట్ కోసం సొమ్మును ఉపసంహరించుకున్న ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులు అయితే అందనున్నాయి. మిస్సింగ్ క్రెడిట్స్ గతంలో జమ కాకుండా మిగిలిన పీఎఫ్ డిడక్షన్స్ కూడా ఖాతాలో జమ అవుతాయి. ఏపీజీఎల్ఐ ఉద్యోగులకు బకాయిలు, ఏపీజీఎల్ఐ బాండ్స్ క్లోజర్స్. సో, గడువు ముగిసిన పాలసీలకు సంబంధించి బకాయిలు విడుదల చేయనున్నారు. ఏపీజీఎల్ఐ లోన్లు ఉద్యోగులు తీసుకున్న లోన్లు పూర్తిగా చెల్లించబడిన వారికి మిగిలిన బకాయిలు అందించనున్నారు. ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ పెండింగ్‌లో ఉన్న బీమా డిడక్షన్స్ ఖాతాలో జమ అవ్వనున్నాయి. ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిన మొత్తం జనవరి 2024లో 1,300 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇక తాజాగా 6,200 కోట్ల రూపాయల చెల్లింపులకు ఆదేశం ఇచ్చారు. మొత్తంగా కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా 7,500 కోట్లు బకాయిల రూపంలో అయితే ఉద్యోగులకు అందనున్నాయి. ఇక ఉద్యోగులకు అందే ప్రయోజనం. సీపీఎస్ ఉద్యోగులకు భవిష్యత్తు పెన్షన్ నిధులు మెరుగుపడతాయి. జీపీఎఫ్ ఉద్యోగులకు పెండింగ్ లోన్లు, మిస్సింగ్ క్రెడిట్స్ ఖాతాలో జమ అవుతాయి. ఏపీజీఎల్ఐ ఉద్యోగులకు బీమా సంబంధిత మొత్తం ఖాతాలో జమ అవుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా పెరుగుతుందనైతే భవిష్యత్తులో మరిన్ని విడతలుగా మిగిలిన బకాయిలు కూడా చెల్లించే అవకాశం ఉందనైతే అంచనా వేస్తూ ఉన్నారు.